అంతేనంటవా? సరే అమ్మా చెల్లమ్మా, కొంచెం ఆ గోల్డ్ చైన్ ఇయ్యమ్మా. జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట. ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది. జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల మీ చైన్ మీరు తీసుకోండి. ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లో ఈ మ్యాజిక్ ఎప్పటిదిరా? ఇది కన్నాంబ కాలం నాటిది. ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను. కళ్ళు గిర్రును తిరుగుతాయి. ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా ఇవ్వు. దీన్ని ఏమంటారు బాబు? రోజ్ 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 రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవిలో పెడుతున్నాను. ఇది ఇక్కడే ఉంటది. ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది. అగా నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం, నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం. చెయ్యి జట జట బుట్ట తుట జట బుట్ట బుట్ట. బెమ్మంతో గేమ్స్ ఆడుతూ బటర్ మిల్క్ అయిపోద్ది. బ్యాడ్ టైము. పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది. అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి. రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలీదేవి 116. ఆహా మంచి పోని. గుమ్మడి అంజలీదేవి గారు 116లో వెళ్ళరమ్మా. కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి. వెళ్ళండి. పీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించే వాళ్ళంతా ఈ పక్కకి రండి బాబు. రండి రండి రండి. మీకెందుకు బాబు గారు ఈ శ్రమంతా? ఈ పనులు మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి. ఇందులో శ్రమే ఉంది బాబు గారు. మేము సుష్టిగా భోజనం వచ్చాం. మీరు వెళ్ళి ఆకలి ఇప్పుడు రండి బాబు. రండి రండి బాబు. మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం. మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం ఒకటి రాసుకో. అదవయ్యా. పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ. పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ రాసుకో. శోభమస్తు. అయ్యా ఇక వరుసగా చదివింపులు కారవచ్చు. చదివింపులా? ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. ఏరి వాళ్ళు ఎంత బుద్ధిగా ఉందిరా తల్లి. మెడలో నగలే వెయ్యనా, చేతికి గాజులు తొడగరా. దొంగన బుద్ధుల అన్నలు ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు. పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో క్యాషు పట్టామమ్మో. ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో. ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు. చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం. తమ్ముడు ఉంగరం ఎప్పటిదో భలే దొరికిందా బుజ్జిముండా. ఈ లాకెట్ తీసుకో. ఈ ప్యాకెట్ తీసుకో. హే సిస్టర్, we got something is can't get a pound. ఏంటనే అంటున్నాడు? ఆ జాకీ చాన్ సినిమాలు చూడొద్దరా అంటే అయ్యో చూస్తాడు. ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు. ఆ సంగతి వదిలే గానీ అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదరు చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్. మిడిల్ బ్రదరు ఏంటమ్మా? నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదరు, నువ్వు నీ మేనల్ని నెత్తుకుని ఆడిస్తుంటే వాడు నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పు. అప్పుడే నాకు పెళ్లి ఏంటన్నయ్యా? అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని నేప్పుడన్నావమ్మా? ఏంటి నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? ఓర్ నాయనోయ్, నాకు బోల్డ్ అంత సిగ్గేసేస్తాను బాబు. బ్రదర్, ఈ సీన్ నీకేం అర్థమైందా? అరటి పండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది? అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి, దానికి ఒక మొగుడు కావాలి, వాడిని వెతకడానికి పెళ్లిళ్ళ బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా? పిచ్చి కుక్కలతేనా నీ కోసం చెరువులు మహాసముద్రాలు నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్నయ్య నిన్ను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకుంటుంది నా లెగ్గు? ముందు కుర్రాడు ఫోటో చూడండి.
ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు వాచ్మెన్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. You something is cancer pound of the bloody cancer my stomach some show. ఆ? ఏమంటున్నారు మీరు? తూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు పెండం, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు 1/2 మర్డర్ గాళ్ళు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. బీహారు అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. ఏయ్! అమ్మా! కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు వెళ్ళి మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు మాడావేషం కూడా వేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడగొడలేదు. నీకు ఇంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్ప లప్ప లప్ప. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురెలా అందింది వదినా? ఎడం కన్నదిరితే వచ్చాలే వదిన. ఊరుక వదినా, లప్ప ఊరుక వదినా, లప్ప ఊరుక వదినా. లప్ప. ఏడు చేసి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదినా. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడు పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాశానని కాకులను ఫెడీలు ఫెడీలు తన్నే దానివి. ఇప్పుడు నన్ను ఎవరితో అక్కయ్యా నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. ఆగండి ఆగండి, మా శవం దగ్గర మేము ఆడకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడిసారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఆడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఆడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. ఆ, మరి ఇందాక నుంచి గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడోనిస్తేగా, చెప్పని చేడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరా తీయాలనిపించలేదు. ఏడ్చినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడుందో పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే సేవ ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతారు. అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం. ఆనంద్రా పోదాం అంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాలు లేకపోతే పట్టండి పట్టండి. అయ్యో నగలు నగలు నగలు. ఆగండి ఆగండి, శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఇక్కడికి ఎందుకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాన్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవం? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దవాడి మీద నగలు ఏమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటున్నది ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని. ఆ నగలు ఎవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు, వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్. 600 మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా అరడజన్ నొగల పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. Shut up. పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుకొట్టిందని కేవలం నీ అసమర్థత వల్లే ఆ అరడజన్ నొగలు రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే దానికి పరిష్కారం ఒక్కటే. మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్. నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం. సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి, అంత పని చేయకండి సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి.
ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి వేట కుక్కలా వెంటాడి ఊర కుక్కలా పట్టేస్తాను. కుక్కలాగానా?